యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మీకు శుభవార్త అండి. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సమస్తము భారం మోస్తున్న జనులారా యేసు యొద్దకు రండి. మీరు ఏ భారం మోస్తున్నారో అప్పటికి ఆ భారాలన్నిటి నుంచి యేసు ప్రభు విడిపిస్తారు. తాగుడనే భారంతో ఉన్నావా? అనారోగ్యం అనే భారముతో ఉన్నావా? ఇంకేమైనా భారముతో బానిసతో పాపంలో శాపంలో నువ్వు మునిగి ఉంటే నీకు శుభవార్త. ఎవరు నీకు విడుదల ఇయ్యలేకపోతున్నారో నేను బాధపడుతున్నావేమో, చింతిస్తున్నావేమో, కానీ యేసు ప్రభు ఈ రోజు నీ దగ్గరికి వచ్చి ఉన్నారు. యేసు ప్రభువా, నన్ను ముట్టి స్వస్థపరచవా, నాకు ఈ తాగుడు నుంచి విడుదల దయచేవా, ఈ అనారోగ్యం నుంచి ముట్టి స్వస్థపరచవా, నాకు ఆదరణ లేదు, ఓదార్పు లేదు, నాకు శాంతి సమాధానం నాకు దయచేవా, నాకు అనారోగ్య సమస్యలతో నేను బాధపడుతున్నాను, నన్ను ముట్టి స్వస్థపరచవని నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరిచి ఆయన వెలుగుతో, ఆయన ప్రభావంతో, ఆయన జీవముతో, ఆయన కృపతో నిన్ను నమ్ముతాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించట్లేదని బాధపడుతున్నాయేమో, నీకు శుభవార్త. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచ దేశాలని 178 దేశాలను సృష్టించిన సృష్టికర్త ఈ దినాన మీ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. యేసు యొద్దకు వచ్చిన వారు ఎవరు నష్టపోరు. ఇదిగో మమ్మల్ని మా జీవితాలను దేవుడు మార్చాడు. తాగుడు బానిసల నుంచి నన్ను విడుదల ఇచ్చాడు. మరణాచార్య నుంచి నన్ను తప్పించాడు. మంత్రశక్తుల నుంచి నన్ను తప్పించాడు. తాగుబోతూ ఉన్న మా కుటుంబాలను దేవుడు మార్చాడు. నువ్వు కూడా యేసు ప్రభు యొద్దకు వస్తే నీ బ్రతుకు మారుతుంది. యేసు ప్రభు యొద్దకు మీరు వస్తే మీ జీవితం మారుతుంది. యేసు ప్రభు యొద్దకు మీరు వస్తే అందరూ ఒక దినాన చనిపోవాల్సిందే, కానీ ఆ చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యం, ఆ నిత్య రాజ్యం, ఆ మహిమ రాజ్యం నీకు అనుగరించబడుతుంది. ఎందుకు అనుగరించబడుతుంది అంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకము, ఒకటి పరలోక రాజ్యం. మంచిగా జీవించిన వాడు, పరిశుద్ధంగా జీవించినాడు ఆ పరలోక రాజ్యం వెళ్తాడు. మరి పాపంలో తాగుడు బానిసగై ఇంకా పాపంలో ఉన్నవాడు నరకానికి పోతాడు. మరి నువ్వు ఈ పాపాన్ని శుద్ధీకరించుకున్నావా? ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా, ఏమి ధరించుకుందుమా, కష్టపడుతున్నావు, మంచిదే. కానీ చనిపోయిన తర్వాత మనం యుగాలు జగజగాలు మన ఆత్మకు తీర్పు ఉంది. ఆ తీర్పుని తప్పించుకోవాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఆయన నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి అనేక జనులు కల్పించాడు. ఎవరైతే నా యందు నిద్రించి తిరిగి లేస్తారో, ఎవరైతే నా యందు నమ్మి ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారు కూడా 3వ రోజు లేచి ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యానికి చేర్చబడతారు. నేడే నీకు శుభవార్త. నేడే అనుకూల సమయం. యేసు ప్రభుని నమ్ముకోండి, జీవితాలను మార్చుకోండి. నేడే అనుకూలమైన సమయం. ఎప్పుడు ఏమైతుందో తెలియదు. యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పుడు మన పారపోతుందో తెలియదు. యేసు ప్రభుని నమ్ముకొని జీవితాలు మార్చుకోండి. మీ బంధువులు, మీ స్నేహితులు అనేక మంది యేసు ప్రభు